పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవానీ భవం మహదేవం సంసారం కామం వా అనయతీతి జీవయతీతి భవానీ. భవానీ అని పేరు మనం పిలిచేటప్పుడు భవుని భార్య అని చెప్పుకుంటాం. శంకరుని భార్య భవానీ అని. అయితే అందులో ఒకటి విశేషార్థం ఏమిటంటే భవం మహాదేవం సంసారం కామం వా అనయతి జీవయతీతి భవాని తదుక్తం దేవీ పురాణే నిర్వచనాధ్యాయం. కాబట్టి చెప్తున్నారు మహాదేవుని జీవింపజేయనిది అన్నమాట. భవం అనయతి జీవయతి. ఒకటి ఆ యొక్క శంకరుని చక్కగా జీవింపచేయందే జీవనార్థాన్ని ఇచ్చినటువంటిది భవాని అని ఒక అర్థం. రెండవది సంసారం అనయతి అంటే జీవయతి భవాని అంటే ఈ సంసారమును జీవింపజేయనిది భవాని. జీవింపజేయనిది అంటే ఏమిటి? స్థితి కారణం అన్నమాట. అది ఉత్పత్తి స్థితి అంటేనే జీవనం అన్నమాట. అది ఆ విధంగా మూడు అర్థం ఇచ్చారు. కామం వా అనయతి జీవయతి భవాని అంటే మన్మథుని జీవింపచేసినది కాబట్టి భవాని. అది ఆయన మళ్ళీ ఎప్పుడైతే త్రినేత్రంతో మన్మథ భస్మం చేశాడో మళ్ళీ అమ్మవారు ఆ యొక్క మన్మథుని జీవింపచేసింది. అందుచేత అలాగే ఇంకా కూడా జలరూపుడైనటువంటి భవుని అంటే జీవింపచేయనిది భవాని. భవశబ్దమునకు మహాదేవుడు ఒక అర్థం, సంసారమని ఒక అర్థం, భవసాగరం అంటారు కదా, అలాగే మన్మథుడని ఒక అర్థం. ఇది కాబట్టి భవుడనగా రుద్రుడు, ఇంకోటి మన్మథుడు సంసార సముద్రం అని అర్థం. వీరిని జీవింపచేయుటయే ఈమె భవాని అని చెప్పబడుతున్నదని కలదు. ఇక ఇంకొక అర్థాన్ని కూడా ఇస్తున్నారనమాట. శంకరునికి అష్టమూర్తులు కలవు. అది ఆయనకి 8 మూర్తులు ఉన్నాయి. ఆ 8 స్వరూపముల్లోనూ జలమూర్తికి భవసంజ్ఞ కలదు. ఆ మూర్తుల్లో జలమూర్తికి ఏమో భవసంజ్ఞ అని పేరు ఒకటి ఉంది. అతని భార్య పేరు ఉషాదేవి, కుమారుని పేరు శుక్రుడు. ఈ విషయం లింగ పురాణమందు లోకములన్నింటినీ జీవింపచేయుటచే పరమాత్మకు భౌడున నామము కలిగినదని వేదవేత్తలకు దేవతలందరూ చెప్పుచున్నారు. అయితే అతని భార్య ఉష, కుమారుడు శుక్రుడు అని గలదు. వాయుపురాణమునందు శంకరునికి అష్టమూర్తుల్లోనూ రెండవ దేవు జలమూర్తికి వచ్చిన భార్య శుక్రుడు కుమారుడు కలదు. అంటే ఆ 2 పురాణాల్లో కూడా ఈ యొక్క జలమూర్తికి ఉష అనే భార్యన్న శుక్రుని కుమారుని కలదు. ఇంతేగాక ఈ భవశబ్దముల వ్యుత్పత్తి కూడా అక్కడనే చెప్పబడింది. ఎక్కడ? వాయుపురాణంలోనే. ఏమని చెప్పబడిందంటే ఎవని వలన భూతములు పుట్టుచున్నావో, ఏ ఉదకముల వలన భావనలు పుట్టుచున్నావో అతడు భవుడగుచున్నాడు. అంటే ఈ సమస్తమైన జీవులు ఎవని వలన పుట్టుచున్నావో, ఏ ఒక్క ఉదకాల వల్ల ఈ భావనలన్నీ పుడుతున్నాయో అతడి పేరు భవుడు. భవనం అంటే ఏమిటి? పుట్టుట అని అర్థం. భావనములు ఇంకా చెబుతున్నారు ఇక్కడ.
ఇక భావనములు ధ్యానం లేదా రెండు ఇతన వల్లనే కలుగుతున్న ఒకటిచే బౌడవుతున్నా అని కూడా ఉన్నది. ఇక్కడ ప్రారంభములో ఉదకములు బౌడని చెప్పబడునని ప్రారంభించుటచే లేదా బౌని భార్య అయిన అర్థమందు భవశబ్దము కంటే పుంయోగ లక్షణ జీవేషు ఇంద్ర వరుణ సూత్రముచే అనుగావము చేయగా భవానీ రూపము అవును. ఈమె స్థానేశ్వర పీఠమునకు అధిష్టాన దేవత. ఏమి స్థానేశ్వరం అనే ఒక పీఠం, ఆ పీఠానికి అధిష్టాన దేవత ఎవరంటే ఈ భవాని. ఈ విషయం పద్మపురాణమందు అష్టోత్తర శతదేవీ తీర్థమాలాధ్యాయమునందు స్థానేశ్వరమందు భవాని అని పేరు గలది. ఈ ప్రకారముగా ఇంకా బిల్వపీఠమందు నామపత్రిక అని దేవియు కలదని చెప్పబడినది. ఈ పీఠాలు ఇప్పుడు మనకు కనబడవు, ఎక్కడెవరో ఉంటాయి, ఏ దేశాలు ఏ రాష్ట్రాలు. కాబట్టి కుండలిని శక్తి జీవశక్తి మూలాధారమును కుమారి బాలిక వలె పుట్టి ఇన్ని అర్థాల భవాని శబ్దాన్ని ఏడ్చుచున్నట్టు బుసుకొట్టుచున్నట్టు సర్పాకారమున్న దాన్ని కుంభంతో లేకపోలేను. అది స్వాదిష్టాన అగ్నిచే యౌవనవతి అచ్చటువంటి సహస్రారం వరకు చేరి ఉమతో కూడిన రాజరాజేశ్వరునితో కలిసి తన అమృతధారలతో ఈ 72 వేడల నాడును తడిపి తృప్తినందించిన భావము. ఎలాగైతే మనం కుండలిని శక్తి ద్వారా యోగం చేస్తూ ఉన్నప్పుడు అది సహస్రారం వరకు కూడా ఆ యొక్క ఉమతో అంటే భవానీతో చేరి అక్కడ అమృతధారలతో చక్కగా ఆ పైన వర్షిస్తుంటే ఈ కింద 72,000 నాడులు మనకు ఉన్నాయి. అవన్నీ కూడా చక్కనైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక అంతఃకరణం ఎలాగైతే ఉంటుందో ఆ నాడులన్నీ శుద్ధి చేసినటువంటి ఈ స్వరూపంగా కలది భవాని. మరి భవాని అనే దానికి ఇప్పుడు మనకి అనేక అర్థాలు ఇక్కడ విశేషంగా చెప్పుకొచ్చారు. ముఖ్యమైన అర్థాలు ఏమిటి అంటే ఆ యొక్క మహాదేవుని జీవింపచేయనిదని, సంసారాన్ని జీవింపచేయనిదని, మన్మదని జీవింపచేయనిదని ముఖ్య తాత్పర్యం. అది భవాని. ఇక భావనాగమ్య. గమ్య అంటే ఏమిటి? పొందదగినది అన్నమాట. గమ్యస్థానం, పొందదగిన స్థానం, పొందదగినది గమ్య. ఏ గమ్య? భావనయ. భావన అంటే భావనయా గమ్య, భావనాగమ్య. భావము చేత పొందదగినది అంటే అర్థం ఏంటి? భావన ఉపాసన లేక ఒక ధ్యానం చేస్తూ ఉంటుంటే అటువంటి ద్వారాగా ఇంకా భావన అగమ్య. ఇక రెండు అర్థాలన్నమాట. అగమ్య అంటే ఏమిటి? పొందశక్యము కానిది అని కూడా అర్థం వచ్చింది. ఇక్కడ భావనాగమ్య అని మనం తీసుకున్నాం. భావన గమ్య అంటే భావం చేత మనకి ప్రాప్తమైనటువంటిది. ఒక ధ్యానం చేత ఒక ఉపాసన చేస్తూ ఉంటుంటే అమ్మవారు మనకి దర్శనము ఆ యొక్క ప్రాప్తం అవుతూ ఉంటాయి. ఇంకా మన దాన్ని రెండో అర్థం తీసుకుంటే భావన ప్లస్ అగమ్య అని తీసుకుంటే అది సవర్ణ దీర్ఘం వచ్చి భావన గమ్య అవుతుంది. భావన అనేది ఒక పదం, గమ్య అనేది ఒక పదం. రెండో సవర్ణ దీర్ఘంలో 2 అకారాలు ఉంటే మళ్ళీ దీర్ఘం వచ్చేస్తాయి. ఇది భావన ప్లస్ మళ్ళీ అగమ్య తీసుకుంటే పొందశక్యము కానిదని కూడా అర్థం వచ్చింది. ఎట్లా అంటే అప్పుడు ఏమిది శాస్త్రం కూడా చెప్తుంది కదా, ఎతో వాయుమాని భూతాన్ని జాయంతే చెప్పి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఉపనిషత్తు చెప్తాది. యత దీని అంటే ఎతో వాచ యత దీని వలన దీనిని వాక్కులు వర్ణింపజాలవు, మనస్సు ఊహించుటకు సమర్థత లేదు, అది బ్రహ్మ అని చెప్పినారు. అర్థమైందా? వాక్కులు దేనిని వర్ణించజాలవు, మనస్సుకేది అగమ్యమో అంటే గమ్యమో కాదు, మనస్సుకేది అందదో అదేమిటది ఆత్మ అని చెప్పారు. ఆ విధంగా ఏది మనకి ఈ అన్నిటికీ ఆధారభూతంగా లోపట ఉండి ఈ ఇంద్రియాలకు కానీ ఈ మనస్సు భావించడానికి కానీ ఇంద్రియాలతో చూచుటకు కానీ ఆవిడి ప్రాప్తమైనటువంటిది కాదు. అందుచేత ఆయార్థం తీసుకున్నప్పుడు అగమ్య. ఇప్పుడు యన్మనస నమనుతే ఏనాహున్మతం తదేవ బ్రహ్మత్వం
విద్ధినేదం ఎదముపాస్తం చెప్పింది. మనసా నమనితే ఏనాహుర్మతం అంటే మనస్సు దేని ద్వారాగా చింతిస్తున్నదో, దేని శక్తి వల్ల మనస్సు చింతిస్తున్నదో ఆ శక్తిని మనస్సు ఎప్పుడు చింతించలేదు. నేత్రములు దేని ద్వారా చూస్తూ ఉన్నాయో దాని నేత్రములు ఎప్పుడూ చూడలేదు. శబ్దము దేని ద్వారా వింటూ ఉన్నామో ఇక దానిని శబ్దం ద్వారా దాన్ని వినలేము. అది ఆత్మ, అది అగమ్యము, అది అని చెప్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా ఇక ఈ విషయాని కోసం భాష్య విశేషాలు చెప్తూ ఉన్నారన్నమాట. భాష్య విశేషాలు అజ్ఞాతం సకలం ప్రోక్తం తత సకలం నిష్కలం ఉన్మన్యంతే పరే స్థానే నిష్కలం చ త్రిధా స్థితామితి అని భాష్యకారులు కూడా కొన్ని విషయాలు ఇచ్చున్నారు. కేవల వైదిక శబ్దోచ్చారణముచే పొందశక్యము కానటువంటిది. వేదాలన్నీ మనము చదువుతాం, కేవలం నోటితో ఉచ్చరించినంత మాత్రంలో అది మనకి పొందశక్యమో కానీ కేవల వైదిక శబ్దోచ్చరణంచే కలిగిన చిత్తశుద్ధి స్వరూపురాలు అమ్మగారు. వైదిక శబ్దోచ్చరణ చేత ఏం కలుగుతుంది అంటే చిత్తం అనేది శుద్ధి కలుగుతుంది. ఇక వేద విహిత కర్మానుష్ఠానముచే పొందశక్యము కానిది. ఏ తత్వం అవుతుందో ఆ తత్వం వేదం చెప్పినటువంటి కర్మలు ఏమున్నాయో ఆ కర్మలు ఆచరించినంత మాత్రంలో ఆ స్వరూపాన్ని మనము చూడలేదు. మరి ఆ కర్మానుష్ఠానం ఇచ్చి ఏం లాభం అంటే ఆ చిత్తశుద్ధి కల మనకి కలుగుతుంది. కర్మాని చిత్తశుద్ధి అర్థం. అవ్యక్తోపాసనచే పొందదగినది, అలాగనే వ్యక్తోపాసనచే పొందదగినది, సగుణోపాసనచే కూడా పొందదగినది, సకలోపాసనచే కూడా తెలియదగినది, సకల నిష్కలోపాసనచే కూడా తెలియదగినది, కేవల నిష్కలోపాసనచే కూడా తెలియదగినది. అంటే ఆ యొక్క సాకార స్వరూపము యొక్క ధ్యానము చేతనం పొందశక్యమో అగును అన్నటువంటిది ఆ యొక్క విషయం చెబుతున్నారు. ఇట్లు సచక్రోపరి సంస్థిత మొదలుకొని భవానీ వరకు 5 రూపములు వర్ణించి ఇప్పుడు వారిని పొందు ఉపాయములను కొన్ని నామములిచ్చి చెప్పుచున్నారు. మనకి శాబ్ది భావన, ఆర్తి భావన అని భావన 2 విధాలు. భవాని భావన గమ్య అన్నారు కదా, భావన శబ్దానికి ఇప్పుడు వ్యాఖ్యిస్తున్నారు. మనకి భావనలో ఒకటి శాబ్ది భావన అనేది ఒకటి, ఆర్తి భావన అనేది ఒకటి. భావన ద్విధం. అయితే ఇక్కడ మరి వారిలో గురువులు ఉచ్చరించిన విధముగా వారి ఇచ్ఛ ప్రకారము వైదిక శబ్దములు ఉచ్చరించుట, ప్రవర్తించుట శాబ్ది భావన ఒకటి. ఇప్పుడు శాబ్ది భావన అనేది ఏమిటి అంటే మనం వేదం నేర్చుకొని కూర్చున్నాం. ఆయన చెప్తాడు గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్థమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సేద సాధనమని అదే స్వరంలో శిష్యులు ఉచ్చరిస్తే దీన్ని ఉచ్చరించడం దాన్ని శాబ్ది భావన అంటారు. భావన 2 విధాలు, ఒకటి శాబ్ది భావన, రెండవది ఆర్తి భావన. శాబ్ది భావన అంటే ఏమిటి? మనకి పూర్వం చెప్పేవారు కదా స్కూల్లో, ఇప్పుడంటే లేదు. అప్పుడన్నీ ఈ రోజు ఇవి అరుపులు అక్కడ అలక పలక పిలక అని చెప్తూనే ఉండేవాడా. కాకు 0 చుడితే కమ్, కాకు 2 0 చుడితే కాకు 3 0 చుడితే లేవు. ఈ విధంగా ఈ చెప్పినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటుంటే ఈ శబ్దం యొక్క భావన వాళ్ళు చూసుకొని శబ్దాన్ని పొలుగుతారు. అర్థమైందా? ఈ శబ్దంలో కూడా అది స్వరమా. ఇప్పుడు మనం చదువుతుంటా అన్నిటికీ తన్నో అంటాం, కానీ తన్నో బ్రహ్మ ప్రయోజనం కొంచెం దీర్ఘం పెట్టాలి. దానికి అది వేదం అన్నమాట. దగ్గర మనకి తన్నో కృష్ణ ప్రచోదయ
తన్నో వాసుదేవ అంటాం కదా, తన్నో బ్రహ్మ ప్రచోదయం అనకూడదు, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అనాలి. అక్కడ అంటే దానికి ఆ స్వరంలో ఆ సంఖ్య వచ్చింది కాబట్టి దానికి ఒకదానికి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అని చదివితే మన వేదం వచ్చినట్లేక, తన్నో బ్రహ్మ ప్రచోదయం అంటే అన్నిటికీ ఒకటే అయిపోయి పోవడం అనుకుంటారు. వచ్చినాడా ఏమంటారు అదే అనమాట. అందుకని అది చెప్పినప్పుడు అందరూ ఏమనాలి, తన్నో బ్రహ్మ ప్రచోదయ. అది ఖాళీగా ఉన్నప్పుడు 4 సార్లు అధ్యయనం చేసుకుంటుంటే వస్తాయి. అప్పటికప్పుడు రమ్మంటే ఆ చిన్న స్వరం రావాలంటే రాదు. అర్థమైందా? అది మళ్ళీ పడాలంటే సిగ్గులాగా ఉంటుంది. అవునులే, ఏమిలే, కష్టంలే నష్టంలే అంటూ ఉండాలి. అంటూ ఉంటుంటే అందరూ అది ఇప్పుడు అందరూ వచ్చేసి అంటే ఇంకేముంది, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అది అది అదొక్కటి అన్నమాట ఉండాలి. అలాగే మనకి కొన్ని ఉంటాయి కదా, అవి మనకి ఇప్పుడు సర్వం అని మనం చెప్తుంటాం కదా, తత్సర్వం అని ఓం తద్బ్రహ్మ తద్వాయు తదాత్మ తత్సత్యం అయిపోయింది అక్కడనమాట. తత్సర్వం అది చూడు ఏంటుంటారు కదా, అది గీర్ఘం తీయాలి. అది ఇవన్నీ మన శబ్ద భావన ఆ భావనతో మనం పట్టుకోవాలి. తత్సర్వం అదనమాట. ఓం తత్సత్యం అంట, ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం అంతా వెళ్ళిపోద్ది. ఓం తత్సర్వం అదేమో తత్పురోర్నమః ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కీలకాలు పట్టుకోవాలి. అది చదువుతుంటే మీరందరూ వేద పండితులు అనుకుంటారు, లేకపోతే మీరు వేద పండితులు లేదు అప్పొక తెలిసిపోద్ది అనమాట. అన్న వల్ల ఉడికింద ముక్కు మైలకు మెతుకు చూస్తామో అలా ఆ మెతుకులు చూస్తుంటారు. అది కథ అర్థమైంది కదా మీరందరికీ. అవి టిక్కు పెట్టుకోండి అందరా. సరే, మొత్తం మీద ఇప్పుడు శాబ్దీభావం అంటే అందరికీ తెలిసిపోయిందా? ఇదే అన్నమాట. శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చారణ ప్రకారంగా మళ్ళీ శిష్యులు చదవడమే శాబ్దీభావన. శాబ్దీభావన ఇక ఆద్యభావన అలాగండి. ఇక మీమాంసకవాద కౌతూహలం అనే గ్రంథమందు ఈశ్వరేచ్ఛయే శాబ్దీభావన అని మేము నిర్ధారణ చేసితమే అని గ్రంథరచన. అనగా బ్రహ్మముఖము నుండి వచ్చిన దానిని అట్లే ఉచ్చరించుట అని భావము ఆర్తిభావన. అనగా వేద విహిత కర్మములందు ప్రవర్తించుట కార్యకారణములకు గల పరస్పర సంబంధమని ఆ గ్రంథమందే నిరూపించుతుంది. అంటే ఈయన ఇంకో గ్రంథం రాసి ఉన్నాడు. ఎవరు ఈ గ్రంథరై భాష్యం రాసిన ఆయన అనమాట. దీనికి ఎవరు రాశారంటే భాస్కర్ రాయలు వారు భాష్యం రాశారు లలితా సహస్రనామానికి. ఆయన అంటున్నారనమాట ఆ గ్రంథం నిరూపించింది. అయితే ఇక్కడ శాబ్దీభావన అన్నటువంటి దానికి అర్థం ఏమొచ్చినట్టు అంటే, ఏదైతే మనం వేద విహిత శబ్దీభావన అయిపోయింది. ఆద్యభావన అంటే వేద విహిత కర్మమునందు ప్రవర్తించుట అది అనమాట. అర్థమైందా? ఆద్యభావన అంటే అర్థం అంటే ఏమిటి? వస్తువు. అర్థం అంటే ఏమిటి? ప్రయోజనం. అర్థం అంటే మీకు అర్థమైందా అని అదొక అర్థం. అర్థమైందా? అది వేద విహిత కర్మలు ఉంటాయి. ఇప్పుడు వేదం చదువుకున్నది ఒకటి, ఆ చదువుకున్నది అమలు పెట్టేది రెండోది అనమాట. మొట్టమొదట మనం అన్నీ తెలుసుకుంటాం. తెలుసుకోవడం చిలక కూడా తెలుసుకుంటుంది. ఏదంటే అదే అంటుంటుంది. అది కూడా రామరామ అంటే రామరామే అంటారు, కృష్ణ కృష్ణ అంటే కృష్ణ కృష్ణ అంటారు. అర్థమైంది కదా. కాబట్టి ఇక తెలుసుకున్నది ఏదైతే మనం ఆచరణలో పెట్టుకున్నామో అది ఆర్తిభావన. అది మనం తెలుసుకున్నాం. ఈ పూజ ఇలా చేయాలి, ఈ హోమం ఇలా చేయాలి, ఈ భోజనం ఇలా చేయాలి, ఇవన్నీ ఏమిటి? తెలుసుకోవడం అనమాట. అది అమల్లో పెట్టడము ఆర్తిభావన అనమాట. తెలుసుకుంటే శాబ్దీభావన అయింది, అమల్లో పెడితే ఆర్తిభావన. అది కాబట్టి ఆ గ్రంథం అందే నిరూపిస్తా. ఇది కర్మ మార్గముచే పొందశక్యము కానిది, లేదా కర్మలచే ఈ రెండు భావనల చేతను పొందశక్యము కానిది, పొందశక్యమైనది. అనగా కర్మ మార్గముచే పొందశక్యము కానిది, లేదా కర్మల చే చిత్తశుద్ధి కలుగును. ఆ చిత్తశుద్ధి చే పొందదగిన స్వరూపము గలది, లేదా భావన 3 విధములని కూర్మ పురాణం ముందు కలరు. ఇప్పుడు 2 విధాలు చెప్పుకొచ్చారు మనకి.
కూర్మపురాణుడి భావన 3 విధాలని. ఆ 3 విధాలు చెప్తున్నారు. 1 బ్రాహ్మీ భావన, 2 మాహేశ్వరి భావన, 3 అక్షర భావన. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ భావన కూర్మపురాణంలో 3 రకాలు చెప్పారు. మాహేశ్వరి భావన, అక్షర భావన అని. మరొక చోట భగవంతుడుగు కూర్మావతారుడుగు ఇంద్రద్యుమ్న మహారాజుతో ఓ బ్రహ్మభావన గలవాడా అని పిలిచారట. ఆయనకి అర్థమైందా? ఆయనతో సంబోధన ఓ బ్రహ్మభావన గలవాడా అంటే భావన 3 విధములు అది చెప్పారు కదా. 1 నా అవ్యక్త స్వరూప భావన, 2వది వ్యక్త స్వరూప భావన, 3వది సగుణ స్వరూప భావన అని తెలిపారు. 1 అవ్యక్త స్వరూప భావన, వ్యక్తము కాని యొక్క స్వరూపాన్ని భావన అంటే ఏమిటి? అది ఆది మధ్యాంతములు లేనటువంటిది, సర్వకాల సర్వవస్తువుల యందు ఉన్నటువంటిది, సమస్త భూత హృదయ కమలముల యందు ఉన్నటువంటిది, సర్వానికి ఆధారమైనటువంటిది అని భావన. వ్యక్తం లేదు కదా. నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికా రూపా శ్రీకంఠార్థ శరీరిణి నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికా రూపా శ్రీకంఠార్థ శరీరిణి. అందులో ఏముంది? భక్తి ఉందో భక్తి ఉందో నీ పుస్తకంలో? అలాగే ఉందా పుస్తకంలో? సరే. భక్త ప్రియా భక్తి గమ్యా భక్తివస్య భయాపహా శాంభవీ శరదారాధ్యా శర్వాణి శర్మదాయిని. భక్త ప్రియ భక్తి ప్రియ 2 కూడా ఒకటే. ఆ భక్తి ఉంటేనే భక్తునేది ప్రియ. అర్థమైందా? అందుచేత భక్తి ప్రియ అన్న భక్త ప్రియ అన్న. అది భక్తి లేకుండా వాడు భక్తుడు కాదు. అది అనమాట. అందుకని ఇక భక్తి ప్రియ భక్తి గమ్య. భక్తి అంటే చెప్పారు. భక్తి ప్రియ అంటే ఏమిటి? ఇష్టముగా గలదని అన్నమాట. భక్తి అనేది 2 విధాలు. ముఖ్య గౌడీ చేతి తత్ర ఈశ్వర విషయకో అనురాగాఖ్య చిత్తవృత్తి విశేషో ముఖ్య భక్తి. అంటే భక్తి అనేది 2 రకాలు. 1 ముఖ్యము, 2 గౌణం. అందులో మనకి ఈ భగవంతుని ఉద్దేశించి మనస్సులో కలిగిన అనురాగ విశేషం ఏదుందో దాని పేరు భక్తి. అది ముఖ్య భక్తి అని పేరు అన్నమాట. అది అందుచేత భక్తి అంటే ఏమిటి అంటే మిక్కిలి ప్రీతి, ప్రేమ లేక ప్రీతి అన్నమాట. మనకి ప్రీతి అన్నటువంటిది పుత్రుల యందు ఉంటే దాని పేరు వాత్సల్యం, పుత్రవాత్సల్యం. గురువుకి శిష్యుడు యందు ప్రీతి ఉంటే శిష్య వాత్సల్యం. ఆ ప్రీతిని వాత్సల్యం అంటారు. అదే ప్రీతి పరస్పరంగా స్నేహితులు ఏందో లేకపోతే బంధువులు ఏందో లేదా భార్యాభర్తలు పరస్పరం ఉంటే ప్రీతి, దాన్ని ప్రేమ అని అంటారు. ఆ ప్రీతి తల్లిదండ్రులు ఏందుంటే భక్తి అని పేరు. ఆ ప్రీతి కొంచెం ఎక్కువగా భగవంతుడు ఏందుంటే భక్తి అని పేరు. అది అందుచేత ఈ విధముగా ఆ భక్తి అన్నటువంటిది చెప్పుకొచ్చారన్నమాట. అయితే ఇక్కడ
ఆ భక్తి అన్నటువంటిది అనురాగమని సిద్ధాంతం. భక్తి అనగా ఇంకా సేవారూపమని చెప్పినప్పుడు చెప్పబడినది. గరుడ పురాణం నందు కూడా ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. ఇందులో మరి స్మరణ భక్తి, కీర్తన భక్తి, భగవంతుని స్మరించడం ఒక భక్తి, భగవంతుని కీర్తించడం. అందుకు స్మరణం, కీర్తనం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదన, ఇవి నవవిధమైనటువంటి విశేషాలు. భక్తి స్మరణం మన శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదన. 9 రకాలుగా ఈ భక్తి అన్నమాట. అది చెప్తున్నారన్నమాట. అందులో శ్రవణం చేసి చాలామంది ఇప్పుడు పరీక్షిత్ అనగా, అలాగనే ఆ యొక్క నైమిషారణ్యంలో అష్టాదశ పురాణం చదువుతూనే ఉంటాం రోజు. సూతులు వారు సౌనికాది మహామునులకు బోధిస్తూ ఉన్నటువంటిది. మన కథలన్నీ అవే, సత్యనావ్రతం కథ కానీ లేకపోతే వ్రత కథలన్నీ ఇలాంటివి. అక్కడ నిత్యము వాళ్ళు ఏంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని చక్కగా చర్చించుకుంటే వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి ఆ విధంగా శ్రవణం వల్లనే వాళ్ళు ముక్తిని పొందుతారు. పరీక్షిత్ కూడా అంతే. అందుకు అలాగనే కీర్తన, ఆ కీర్తన అన్నటువంటిది ఎంతమందో అన్నమయ్య కీర్తన వింటూనే ఉన్నాం మనం. అలాగనే మనకి ఆ యొక్క సక్కుబాయ్ అనగా, మీరాబాయ్ అనగా, పాండురంగని భక్తులందరూ కీర్తనతోనే ముక్తిని పొందిపోయారు. అది అందుచేత ఈ విధంగా ఆ విష్ణువుని చక్కగా స్మరించి స్మరించి ప్రహ్లాదుడు ముక్తిని పొందిపోయారు. అందుకు ఈ విధంగా మనకి 9 భక్తులని మాట చెప్పుకొని వచ్చారు. అర్చనం, వందనం, అక్రూరస్తవి వందనే. అక్రూరుడు భగవంతుని నెమ్మవేడి మనసుతో నమస్కారం చేసే ముక్తిని పొందిపోయాడు. లక్ష్మీ పృథు పూజని, పృథు చక్రవర్తి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క పూజ చక్కగా చేసుకుంటూ అందులో లీనమైపోయి ఆయనే ముక్తిని పొందిపోయారు. ఇక సఖ్యం, శ్రీకృష్ణుడుతో స్నేహం చేసి అర్జునుడు చివరికి గీతోపదేశంతో ముక్తిని పొందిపోయాడు. అర్థమైందా? ఇక ఆంజనేయుడు దాసుడిగా ఉండి రాముడి సేవ చేసి ఆయన పొందిపోయినాడు. ఇక బలిచక్రవర్తికి తనకునిదల్లా బలిచక్రవర్తి వామనుడికి దానం చేసి ఈయన పొందిపోయినాడు. అర్థమైందా? ఈ విధంగా 9 భక్తులని మాట చెప్పారు. అందుచేత ఇటువంటిది ఏదే రకమైనటువంటిది అమ్మవారు స్తోత్రం మనం చేసినా, కీర్తించినా, పూజ చేసినా ఆవిడ మహాప్రీతిని పొందుతాయి. ఆ పొంది ఆమె యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది భక్తి ప్రియ, భక్తి గమ్య. ఇంకా చెప్పారు భక్తి లేక ఆరాధన చేరదగినది అంటే ఏమిటి? అమ్మవారు మనకి ఎవరు దేవుడు స్వాధీనం కావాలంటే ముందే ఉండాలి, మనకి భక్తి ఉండాలి. అప్పుడేమవుతారు? దేవుడు మనకి స్వాధీనం అవుతాడు. అర్థమైందా? అలాగే ప్రత్యక్షం కావాలన్నా అమ్మవారికి ఎందుకు భక్తి ఉంటేనే ప్రత్యక్షం అవుతాయి. మనం చక్కగా ఆరాధించినామంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అలాగనే మనం చక్కగా ప్రీతితో ఉన్నామంటే మనకే స్వాధీనం అయిపోతుంది. అమ్మవారు స్వాధీనం అంటే ఏమిటి? మనం కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే అర్థమైందా? అందుచేత స్వాధీనం. ఇంకా ఏమిటి మనకి స్వాధీనం అయినట్టు తన సొత్తు కదా. ఇక అమ్మవారి స్వాధీనం అయిపోతే అమ్మవారి దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ధనం ఉంది, ధాన్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, విద్య ఉంది, మేధ ఉంది, సమస్తం అమ్మవారి దగ్గర.
అందుకు ముందు ఏం చేయాలి, మనం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోవాలంటే తొందరగా స్వాధీనం అవుతారా? తాతగారి దగ్గర డబ్బు బోల్డ్లో ఉంటుంది. తాతగారిని ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలంటే పూర్వం అలాగే కదా. అందుకే పూర్వం తీసుకెళ్ళి మాటికి తాతగారికి నమస్కారం చేస్తూ ఉంటుంటే, తాతగారు మీ ఎంతో లేడు అంటుంటే ఆయన ప్రీతి పొందిపోతాడు. ఇంక వల్ల మనోడు పేరే రాసేస్తాడు. అర్థమైందా? అది స్వాధీనం చేసుకోవన్నమాట. వీడు తాతగారిని స్వాధీనం చేసుకున్నాడు అంటారు. ఇక ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు స్వాధీనం అయినాక. అర్థమైందా? అది కాదనమాట. ఆ విధంగా మనకి అమ్మవారు స్వాధీనం అయితే మనం ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా ఇకనే ఉంటాం. అది చెప్తున్నారనమాట. ఈ విధముగా భక్తి వశ్య అది ఇక స్వాధీనమన్నా అధీనురాలన్నా ఒక్కటే ఇంచుమించులు అన్నమాట. ఇది ఏమిటి? భక్తి చే తరింప చేయగలుగును. కాబట్టి భక్తి వశ్య అంటే భక్తికి అధీనురాలు. స్వాధీనమన్నా అధీనమన్నా ఇంచుమించులో ఒకటే అర్థం మనకి వస్తూ ఉంటాయి. అంటే భక్తికి పరాధీనురాలగును లేదా భక్తి చే పరాధీనురాలగును. అందుకు ఓ తల్లి, నీవు స్వతంత్రాలవై అయినను శివభక్తికి పరతంత్రాలు అవుతున్నావు, శివభక్తికి పరాధీనులు అవుతున్నావని దేవి పలికిన వచనము కలదు. అందుకని భక్తి వశ్య. ఇంకా భయాపహ, ఇక భయములను కూడా పోగొట్టినటువంటిదే భయాపహ అంటే భయాలను కూడా పోగొట్టినటువంటిది చెప్తున్నారు. మనకి నీరు, స్థలము, నిప్పు మొదలగువానికి అనేక విధముల భయాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. ఓ చెరువులోకి దిగాము, నదిలోకి దిగాము, సముద్రంకి వెళ్ళామంటే స్నానం చేయాలంటే భయమే. ఆ విధంగా ఒక అగ్ని భయమే. ఆ విధంగా అనేక భయాలు ఉంటాయి. కాబట్టి భయం లేని వ్యక్తి ఎవ్వరూ లోకంలో లేదు. భయం లేని వ్యక్తి ఎవరున్నారు? ఇంద్రుడికి భయం లేదా? చంద్రుడికి భయం లేదా? మనవాడికే మనకెలాగా భయమే. ఇంద్రుడికి భయమే, చంద్రుడికి భయమే. వాళ్ళకి భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ దశావతారాలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? అర్థమైందే. ఒక్కరు వెళ్ళి దిగుతావా లేదా అడుగుతాడు పీఠం. దిగిపోయినా గొడవలే, లేకపోతే యుద్ధానికి రమ్మంటాడు. ఇక యుద్ధాలు పట్టుకుంటాడు. ఏమైంది? యుద్ధమా వీర స్వర్గమా అన్నట్టు ఇంకేం చేస్తాడు. వీడు యుద్ధం చేసే కన్నా నేనే ఓడిపోయాను చెప్పిస్తాడు. మనకంటే భయం. మనకు ఆ పాటైన ఉంది. అటోవా ప్రాప్సే స్వర్గం జిత్వావా భోక్షసే మహిమని మనం ముందుకు వెళ్తాం యుద్ధరంగంలో. ఇక వాళ్ళు తప్పించుకొని పాడైపోతారు. ఇక పారిపోయిన మనకెందుకని వాళ్ళకి కావాల్సింది వీడు ఉంటే కదా. పారిపోయిన చచ్చింది వాడితో సమానమే. శంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజనా శంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిభాననా శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజనా శాంకరి. అమ్మవారి పేరు శాంకరి. శాంకరి అన్నటువంటిది రెండు విధాలన్నమాట ఇక్కడ అర్థం. ఒకటి శంకరుని యొక్క భార్య, లేకపోతే శంకరుని యొక్క స్త్రీ అంటే శంకరుని భార్య శంకరి. రెండవది శం కరోతి శంకరి. శం అంటే ఏమిటి? సుఖం అన్నమాట. కరోతి అంటే చేయుచున్నది, ఇచ్చుచున్నది. కాబట్టి సుఖమనిచ్చినటువంటిది శాంకరి అన్నమాట. అందుచేత ఎప్పుడు శం శబ్దానికి ఏమిటి అంటే సుఖం అన్నమాట. ఎక్కడొచ్చినా
శంనో మిత్రః, మిత్రః అంటే సూర్యదేవుడు, నః అంటే అస్మాకం మాకు, శం సుఖమును కలుగు చేయుగాక. అది అనమాట. అర్థమైందా? శంనో మిత్రః శం వరుణః ఇవన్నీ అంతేన. శం అంటే సుఖమును కలుగు చేయుగాక. ఇదే అనమాట చెప్తున్నారనమాట. ఈ ప్రకారముగా ఈ విషయం ఎక్కడంటే కాళికాపురం నందు కూడా, కాళికాపురాణం నందు కూడా కలదు. శంకరుని భార్య శాంకరి అన్నటువంటి విషయము కాళికాపురం నందు పురాణం నందు కూడా ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఆ పురాణములో నేను దక్షునికి కుమార్తెగా పుట్టి ప్రతి సృష్టి యొక్క ఆది మధ్యాంతము నిర్వికారముగానున్న శంకరుని స్త్రీ రూపముతో అనుసరించేదను అని ఆ కాళికా పురాణంలో ఉన్నదనమాట. ఆ విషయం చూసుకున్న శంకరుని భార్య ఏమి శాంకరుని. ఆ తరువాత దేవతలు నన్ను ఈ పేర్లన్నీ పిలుస్తారు. విష్ణుమాయ, యోగనిద్ర, జగన్మయి, శాంకరి, రుద్రాణి అని ఈ పేర్లు పిలుస్తారు. అందుచేత ఈ శాంకరి శబ్దానికి ఈ విధంగా మనకి అర్థం అన్నమాట. తరువాత పదం శ్రీకరి అన్నమాట. శ్రీకరి, కరోతీతి కరి, కరోతీతి కరి, చేయుచున్నదే కరి అన్నమాట. అది ఇక్కడ ఏమిటి కరోతి, ఇందాక కూడా అనుకున్నాం కదా, శం కరోతీతి శాంకరి, సుఖమని చేయుచున్నది. ఇక్కడ శ్రీకరి అంటే ఏమి, శ్రీ అంటే ఏమిటి, ఐశ్వర్యం, లక్ష్మి, ఐశ్వర్యం. శ్రీ అంటే శాంతి, కాంతి, శ్రీ అంటే ఐశ్వర్యం, శ్రీ అంటే సంపద, ఇవన్నింటినీ ఇచ్చినటువంటిది అన్నమాట. శ్రీకరి అంటే ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, తర్వాత సంపదల్ని ఇచ్చినటువంటిది. ఇంకా రెండు అర్థాలు శ్రీకరి అన్నప్పుడు. ఇంతకుముందు శాంకరి అన్నప్పుడు శంకరుని సంబంధం అని పేర్కొన్నాం. ఇప్పుడు శ్రీకరి అంటే రెండు విష్ణువుకి సంబంధించినది, ఐశ్వర్యమును కలుగు చేయనిది. ఇది రెండు అర్థాలు. ఈ విధంగా శ్రీ విష్ణు సహస్రనామాల్లో కూడా మనకి ఇస్తున్నారు కదా, అక్కడ కూడా శ్రీకరి, విష్ణు సహస్రనామ శ్రీధర, శ్రీకర, శ్రీమాన్, లోకాన్ త్రయాశ్రయ అని ఇచ్చారు కదా. ఆ విధంగా శ్రీకరి నామం వరకు ఇంతవరకు కూడా ఈ అక్షరాలన్నీ చెప్తూ ఇక చెప్తూ ఉన్నారు. శంకరి, శ్రీకరి, సాధ్వి, సాధ్వి పతివ్రత, సతీ సాధ్వి పతివ్రతే తిత్యమర. అమరంలో సాధ్వి అన్న, సతీ అన్న, పతివ్రత అన్న ఈ మూడు సమానార్థాలన్నమాట. అది అందుచేత కాలత్రయేపి పత్యంతర యోగాభావాత్ అనితర సాధారణం పాతివ్రత్యం తదుక్తం శ్రీమదాచార్య భగవత్పాదై కలత్రం వైధాత్రం కతీతి భజంతే న కవయః శ్రియాః దేవ్యాః కోవా న భవతి అని. కాబట్టి పతివ్రత అంటే ఇక్కడ సామాన్యంగా ఉన్నటువంటి పతివ్రత శబ్దము అమ్మవారి ఏందో కోదరు, సాధారణకి విశేషం ఉండాలి కదా అమ్మవారికి. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు లోకంలో ఈ జన్మలో మనం పతివ్రతగా ఉన్నాం, మళ్ళీ ఈ జన్మలో ఈ భర్తే మనకు వస్తాడనే సిద్ధాంతం ఏమీ లేదు. అర్థమైంది అందరికీ. కాబట్టి అప్పుడు ఇంకొక భర్త రావచ్చు మళ్ళీ జన్మలో. అలాగే జన్మ జన్మలకి మనకి మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అర్థమైందా? అలా అయితే ఆ విధంగా మనం లెక్కేసుకుంటే ఈ పతివ్రత ధర్మాన్ని ఏమిటి అమ్మవారి యందు చెప్తున్నారు. శ్రీమాత ఎన్ని జన్మలు ఎత్తినను ఒకే స్థూల శరీరము గల భర్తను పొందుతున్నది. అది అర్థమైందా? ఈ శ్రీమాత ఎన్ని జన్మలు ఎత్తినా ఒకే స్థూల శరీరము గల భర్తనే పొందుతున్నది. మనకి స్థూల శరీరాలు మారిపోతూ ఉంటుంటాయి. అర్థమైందా? కాబట్టి ఈ పాతివ్రత్యం ఇతర స్త్రీలకు సాధ్యపడినది. ఇతర స్త్రీలకు సాధ్యపడిందల్లా సాధారణం.
అసాధారణమైన ఒక ప్రత్యేకతలో ఉన్నటువంటిది. కావున భూత భవిష్యత్ వర్తమానం ఒకే ఒక భర్తృశరీరముతో ఉండే పతివ్రతని ఇక్కడ భావం, ఇక్కడ అది భావం. ఈ విషయం శంకర భగవత్పాదుల వారు కూడా ఓ దగ్గర చెప్పారట. ఎందుకంటే ఈ యొక్క ఈ అమ్మవారి యొక్క విశేషానికి ఎట్లా అంటే బ్రహ్మదేవుని భార్యకు సరస్వతీదేవిని ఎందరెందరు సేవించట్లేదు. సరస్వతీదేవి ప్రతి వారి వాక్కులో ఉంటూనే ఉంటున్నారు. అర్థమైంది కదా, సరస్వతీదేవి ఎక్కడ లేదు, అందరి ఇందో ఉండనే ఉంది. ఆ విధముగానే చెప్తున్నారు. అనేక కౌలి సరస్వతిని పొందుచనే ఉన్నారు. అదిగాక ఏ కొద్ది ధనము చేతను ధనాధిపతి లక్ష్మీపతి అని పేరు పొందుచునే ఉన్నారు. అర్థమైందా? ఈ లక్ష్మీదేవి అందరి చేతుల్లోనూ పోతూనే ఉంది, సరస్వతీదేవి అందరి నోట్లలో పోతూనే ఉంది. కాబట్టి పతివ్రతలలో మొదటి దాన అని శంకరాచార్యుల వారు కూడా ఈ అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని ఈ విధంగా వర్ణించారు. అది అన్నమాట. అందుకు అంటున్నారన్నమాట అక్కడ సాహిత్యం మాట. నీ కౌగిలింత శంకరునికి తప్ప గోరంట చెట్లకు కూడా అసాధ్యము అన్నాడు శంకరాచార్యులు. అర్థమైందా? ఎందుకు అంటే ఆ స్త్రీలు గోరెంట్ల చెట్టుని కౌగులించుకుంటే తొందరగా పుష్పాలు పోస్తాయంట. అర్థమైందా? అందుకని ఇక్కడ గోరెంట చెట్లు ఉదాహరణ ఇచ్చారనమాట. ఈ లక్ష్మీ సరస్వతులు అందరినీ పొందుచుండుచే వారి అక్కడేంటి విశేషమనమాట ఈ ప్రాశస్త్యాన్ని. వారి పాతివ్రత్యం కంటే నీ పాతివ్రత్యం అధికమైనదని భావము అని చెప్తున్నారు. అది శంకరులు కూడా ఆ యొక్క విషయాన్ని వ్యక్తపరిచారు. దేవి భాగవతమందు కూడా ఓ దేవి, నీవు ఇతరులకు సాధ్యము కాని పాతివ్రత్యము కలదాను ఒకటిచే సాధ్వి అని చెప్పబడుచున్నావు అని ఆ సాధ్వి అనే నామానికి ఈ విధంగా వ్యాఖ్య చేస్తున్నారు. సాధ్వి శాతోదరి. అర్థమైందా? సాధ్వి శరత్చంద్ర నిభానన. అది సాధ్వి శరత్చంద్ర నిభానన. శరత్చంద్ర నిభానన అంటే ఆ యొక్క శరత్కాలమందలి, శరత్కాలం అంటే ఇది శరదృతువు వచ్చిన తర్వాత 2 నెలలు ఉంటుంది మనకి. అందులో ఆశ్వీజము కార్తీకం. ఆ శరత్కాలమందలి చంద్రునితో నిభా సమానమగు ఆనన అంటే అటువంటి కాంతితో. నిభా అంటే నితాంత భాదీప్తో ధాతు. భా అంటేనే కాంతి. భానుడు అంటాం కదా, భానుడు అంటే సూర్యుడు కాంతినిచ్చే వాడు. కాబట్టి నిభా అంటే ఎక్కువ కాంతి ఉన్నటువంటిది చంద్రునితో. అటువంటి ఆనన ముఖము గలది అంటే శరత్కాలం చంద్రునితో సమానమైనటువంటి ముఖం. ఆ శరత్కాలంలో ఆ చంద్రుని ముఖం చూస్తే ఆహ్లాదకరమైనటువంటిది అన్నమాట. మనకున్నటువంటి తాపమంతా దుఃఖమంతా త్రివిధ తాపాలను కూడా హరించిపోయి చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి అమృతమైనటువంటి కాంతి కిరణాలు వెదజల్లుతాడు అందులో చంద్రుడు. అందుకు అది చెప్తున్నారు. అటువంటి ముఖముని ఈ ముఖము కూడా ఆ విధముగానే దివ్యమైనటువంటి అమృత వర్షముతో కాంతియుక్తముతో కూడినటువంటిది అమ్మగారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు శాంతిమతి. శాతోదరి శాంతిమతి కదా. శాతోదరి శాంతిమతి. శాతోదరి ఇక్కడ అర్థం శాతోదరికి కూడా ఇచ్చినారు. ఏమిటి ఇచ్చారు? శాత అంటే ఒకటి కృషించినటువంటి, ఉదరి అంటే పొట్ట. ఉదరం అంటే అది తెలుసు కదా. కాబట్టి ఉదర పోషణార్థం బహుకృత వేష అంటాడు శంకరాచార్యుల వారు. అర్థమైందా? కాబట్టి చెప్తున్నారు శాత అంటే ఏమిటి? కృషించినటువంటి ఉదరి పొట్టగలది. అంటే కృషించిన ఉదరం గలది అంటే ఏమిటి? అది చూడడానికి కూడా పొట్ట తక్కువైతే చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఆ పొట్ట ఎక్కువ ఉన్నదనుకోండి చూడడానికే వికారంగా ఉంటుంది అనమాట.
అందుకని ఇక్కడ కృషించినటువంటిది అది. ఈ మధ్యన అందరికీ ఎంత పొట్ట వచ్చేసరికి ప్రకృతి వైద్యంకి వెళ్ళిపోయి రాత్రి పగలు వెళ్ళి అక్కడంతా ఎక్సర్సైజ్లు ఈ నియమాలన్నీ చేయించి ఇక అక్కడి నుంచి మళ్ళీ అది తగ్గిపోయిందాక ఏమి ఏవో ఆ మొక్కలు ఈ మొక్కలు పచ్చి మొక్కలు తిని మొత్తం మీద చేసుకుంటున్నా. పూర్వంలా లేదు. పూర్వం అది ఉంటేనే ఏమి ఆ మనిషి మంచి బలిష్టవంతుడు, మంచి గొప్పవాడని పేరు ఉండేది, లావుకున్నాడు. అప్పుడు ఎంత లావు ఉన్నవాడు బీపీ షుగర్ ఉండేది కాదు. అది విశేషం. ఇప్పుడు అంత లావు ఎక్కితే ఇప్పుడు భయం, ఏ బీపీ వస్తుందో, ఏ షుగర్ వస్తుందో, ఏమొస్తుందో దించినవాడు ఎవడో. ఆ కేదార్ వెళ్ళేటప్పుడు కూడా ఈ మనుషులను చూసి అక్కడ డబ్బులు రేటు పెట్టాడు. ఒక అందరికి 15,000 2,000 పొట్టుపోతున్నాడు పాపం. ఒక అమ్మకి నీకు 4,000 కాకని పట్టుకోండి, నేనే తప్పు చేసిన వాళ్ళకి 2,000 ఇస్తాను, మీ వెయిట్ ఎక్కువ కదా అంటాడు ఆయన. చూడకుండా అప్పుడు ఆవిడ చూడలే, మొత్తం మీద వెళ్ళే. ఆమన్నా నన్ను అంటే స్వామి ప్లేట్లు వెళ్ళిపోదాం అంటది. నేను చెప్పినా నేను ఏ ప్లేట్లో రాను, ఏమీ లేదు, అయిపోయింది నీ కథ, ఇక్కడ కూర్చోను. ఫ్లైట్ కాదు, హెలికాప్టర్, డోలీ ఉంది. ఆ లేటిని బట్టి రేటు ఏమంటారు. అందుకని అలా కాకుండా చక్కటి కుశోదరి, శాతోదరి, అది అందుకని ఈ విధంగా చెప్తున్నారు. ఇంకొక అర్థం ఉందన్నమాట శాతోదరికి. శాతోదర శబ్దమునకు అనేక గుహలు గల హిమవంతుడని అర్థం. అనేకమైనటువంటి గుహాలు కలిగినటువంటి పర్వతాల్లో హిమవంతుడని అర్థం. అతని కుమార్తె కాబట్టి శాతోదరి, హిమవంతుని కుమార్తె శాతోదరి అర్థం. శత అంటే ఏమిటి? ఇంకొక అర్థం 100, ఉదర అంటే గుహలు గలవాడు. ఆ హిమవంతుడి అనేక గుహలు అంటే శత అంటే 100 గుహలు కలిగినటువంటి వాడు ఎవరు? ఆ యొక్క హిమవంతుడు. అతని యొక్క పుత్రుడు కాబట్టి, పుత్రి కాబట్టి శాతోదరి అని అర్థం. శతశబ్దమునకు అనేకమని, శతమే ఆర్షి అని గుణపాఠమిచ్చే శాతమగురని, ఉదర శబ్దమును గుహ అని అర్థములను గ్రహించగలడు. ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. శాతోదరి అని. శాంతిమతి, శాంతిమతి అంటే ఏమిటి? శాంతిమత్ అంటే శాంతి కలిగినటువంటిది. ధనవాన్ అంటే ఏంటి? ధనవతి అంటే ధనవంతుడుగా కలగరానిది. అలాగే శాంతిమతి అంటే శాంతి గలది. అంటే ఎట్లాగా శాంతి? అది భక్తులు యందు ఔద్ధత్యము, తీక్షణత్వము చూపనిది అన్నమాట. ఇక అందరూ ఏంది శాంతి ఉంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగదనమాట. అర్థమైందా? అందుకు ఇక ఆ భక్తులు యందు ఆ కోపము, ఆ ఆవేశము చూప. అర్థమైందా? ఇప్పుడు పిల్లలకి కొట్టేటప్పుడు, పక్క పిల్లలకు కొట్టేటప్పుడు ఎంత తేడా ఉంటుంది? తన పిల్లలకు కొట్టేటప్పుడు ఇలా మూసుకొని ఇలా కొడతాడు, శబ్దం వస్తుంది కానీ అది తగలదు అనమాట. పక్కవాడు కూడా ఇలా పట్టు బుద్ధి ఇలా కొడతాడు అనమాట. అర్థమైందా? ఆ ఔద్ధత్యము, ఆ తీక్షణము ఉంటుంది. భక్తులు ఏదో కింద మీద పడతారు, ఒకసారి చేస్తారు, అయినా సరే అమ్మవారు కోపించినట్టే ఉంటుంది కానీ కోపం చూపెట్టదు అనమాట. అంతా కొట్టినట్టే ఉంటుంది కానీ అది గట్టిగా కొట్టదు అనమాట. అర్థమైందా? అందుకని అది ఇప్పుడు పిల్లి ఎలకని పట్టుకుంటుంది, పిల్లి తన పిల్లని పట్టుకుంటుంది, అది తేడా ఉంటుంది. పిల్లని పట్టుకున్నప్పుడు ఆ పెదవుల మధ్యలో పండు కూడా తగలనేవదు. పెదిని పండు నాటితే పట్టుకుపోద్ది, డబ్బుగా సంపరించుకొని పరిగెడుతుంటుంది. అర్థమైందా? అదే దేని దగ్గరలే మార్చినా పిల్లకి ఏపాటి కష్టమో కూడదు, దీన్ని వదిలి మార్చరిగా దానిపైన అయిపోద్ది. అర్థమైందా? అది కాబట్టి ఆ విధంగా అమ్మవారు ఎప్పుడు కూడా శాంతమైనటువంటి హృదయము కలిగినటువంటిది అన్నమాట. ఇంతవరకు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రారంభం నుంచి అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదాల వింధములకు ఉన్నటువంటి విశేషణాలన్నింటినీ వర్ణించినారు చక్కగా. మొట్టమొదటి నిండా వర్ణించి ఆవిడ ఆమె యొక్క విశేషాలన్నీ వర్ణించి ఆ సగుణ బ్రహ్మ ఆ యొక్క సాకార రూపమైనటువంటి అమ్మవారి యొక్క ఆకార విశేషాలన్నింటినీ వర్ణించినారు. ఇప్పుడు కాస్త ఆ అమ్మవారి యొక్క
అసలు స్వరూపాన్ని కూడా మధ్యలో కొంత వర్ణిస్తున్నారు. నిరాధార అన్నటువంటి విషయాన్ని తీసుకుంటూ కొన్ని శ్లోకాల వరకు ఇది నిరాకార వర్ణన అన్నమాట. అమ్మవారి యొక్క నిరాకార వర్ణన. సాకారం అంటే ఒక ఆకారంతో కూడినటువంటి వర్ణన. మన యొక్క ఆకారం ఏది ఉందో అవయవ విశేషాలు, ఏ అవయవం నందు ఏమిటో అన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడు ఏమిటి, ఇక్కడ ఈ పదం నుండి ఆ నిరాకార వర్ణన కొన్ని శ్లోకాలు వస్తాయన్నమాట. నిరాధార అని మనకు వచ్చింది కదా అమ్మవారి శ్లోకంలో. ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకంలో నిరాధార నిరంజన అని, ఇక్కడి నుంచి నిరాధార మనలో కూడా ప్రయోగిస్తుంటారు కదా, వాడు నిరాధారుడా అంటారు. అంటే ఏ ఆధారమో లేనివాడు, వాడికి నిరాధారుడు అనే పేరు వచ్చింది. అర్థమైంది. అమ్మవారికి నిరాధారమే, ఏమీ లేని వారికి కూడా నిరాధారమే. ఇప్పుడు అది అలాగుంటే ఇద్దరికి ఏం సమానం అయిపోయింది కదా ఇప్పుడు. కాబట్టి నిరాధార అంటే ఏంటి, వేరొక అధిష్టానము కానీ వేరొక ఆధారము కానీ లేదు. అర్థమైందా? ఇప్పుడు మనందరికీ ఒక ఆధారం. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లిదండ్రుల గర్భం నుంచి వచ్చినా. కాబట్టి మనకు ఆధారం ఎవరు? తల్లిదండ్రులు. అర్థమైందా? అలాగా అమ్మవారి జన్మకి ఏమి ఆధారమో లేదు అన్నమాట. అర్థమైందా? మనకి ఇంట్లో ఉన్న ఎంతమంది ఆధారం లేకపోతే మన జీవితమే గడపలేం. అర్థమైందా? ఒకరికొకరు పరస్పర ఆధారం లేకపోతే మనం జీవితాన్ని గడపడమే కష్టమన్నమాట. కాబట్టి ప్రతిదీ ఆధారం ఉండాలి. మన కింద నదువు తీసి అడిగేసామంటే అక్కడ భూమి ఆధారం లేకపోతే ఏమవుతాం? గొద్దులో పడిపోతాం. అర్థమైందా? కాబట్టి ఆ ఆధారం మనకు ఉండవలసిందే. మెట్లెక్కినా మనకు ఆధారం ఉండాలి, కింద దిగినా ఆధారం ఉండాలి. ఆరోహణకి ఆధారమే, అవరోహణకి ఆధారమే. జన్మ ఎత్తిన ఆధారం ఉండాలి, మనకి జన్మ అంతిమైన ఆధారం ఉండాలి. కాబట్టి అటువంటి ఆధారం ఏమి అమ్మవారికి లేదు. అది నిరాధారమైన మాట. ఒక వస్తువు చేయాలి అంటే మనకు ఒక ఆధారం ఉంటేనే చేయగలం, లేకపోతే చేయలేము. అలాగా ఘటన పట్టేసి సామర్థ్యం గల అమ్మవారు ఏదైనా చేయాలనుకుంటే సంకల్ప మాత్రం చేతనే చేస్తాడు. చెప్పారు కదా అందులో, తామేవ సృజామ్యహం, తనకు తానే సృజించుకుంటున్నాను అన్నాడు. అర్థమైందా? అందుకని అమ్మవారికి వేరే ఒక అధిష్టానం ఏమీ అవసరం లేదు. మనం ఇది పెట్టాలి అంటే ఇక్కడ బల్ల అధిష్టానం ఉండాలి, లేకపోతే ఆధారం లేకపోతే ఇది నిలదో, కింద పడిపోద్ది అనమాట. అర్థమైందా? ఆ ప్రకారంగా కాకుండా అటువంటి నిరాధారం. ఇక ఈ ఆధారం ఎలాంటిది? ఆధారం లేనిది. ఇంకా సర్వ జగత్తులకు ఆమె ఆధారం. సర్వ జగత్తులకే ఆధారం. ఆమె ఆధారస్తు లేని, అధిష్టానం లేనటువంటిది, కానీ సకల జగత్తులకి ఆధారం. తనకు వేరొక ఆధారం లేనిది, సమస్తమునకు ఆధారభూతము అయినటువంటిది అమ్మవారు. ఆవిడ యొక్క నిరాకారం చెప్తున్న చైతన్యం. పుష్పముల్లో దారం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పుష్పాలు ఉండడానికి దారం అనేది ఆధారం. ఆ విధంగా ఈ జగత్ అంతటికీ కూడా సకల జీవులు పుష్పాలైతే ఆ పుష్పములో అనుశ్యూతమైనటువంటి చైతన్యం ఉందో అది దారం అన్నమాట. అందుచేత సమస్తానికి ఆధారము కలిగినటువంటిది. అది ఏ పుష్పములో తెగి కానీ ఆ దారం లేకపోతే ఆ పుష్పమేమవుద్ది? కింద పడిపోతుంది. అర్థమైంది? అలాగే ఈ ఆధారమైన చైతన్యం శరీరం విడిచిపెడితే ఇది కూడా కింద పడిపోతుంది. అది అందుకు నిరాధార పూజా స్వరూపాలు ఆవిడి ఆధారం లేని పూజకు స్వరూపురాలు చెప్తున్నాడు. ఈ విధముగా పరాశక్తి ఇక నిరాధార పూజా స్వరూపురాలు. ఈ విషయం సూత సంహిత ఎందు ఒక వాక్యము ఉన్నది. పరాశక్తి పూజ, బాహ్య పూజ, ఆంతర పూజ రెండు విధాలు.